బైబిల్ తిరిగేస్తే భాగ్యవంతులైపోతారు. ఆ పైన ఇంకా ఇంకొంచెం పైన అమ్మాయి కొంచెం పైకి వెళ్ళాలి. అదిగో కావాలి, అదే కావాలి, అదే మ్యాటర్. ఇప్పుడు అది కథ అక్కడ నడిచింది. దేవుని కుమారులు అని అంటే ఎవరు వీళ్ళు? దేవుని కుమారులు అంట. ఈ దేవుని కుమారులు అని పిలువబడుతున్న వీరెవరంటే దేవదూతలు. అక్కడే కదా రాసిందమ్మా, రాసిలేదా? ఏమండి, లేకపోతే చూసేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనము. ఉదయ నక్షత్రములు పాడినప్పుడు ఏకముగా కూడి పాడుకున్నాయి. దేవదూతలందరూ. ఉదయ నక్షత్రములు అంటే ఎవరు? ఉదయ నక్షత్రములు. ఉదయ నక్షత్రములు అంటే మీకు వివరిస్తాను, చదవండి అమ్మా. ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలు అందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు. జయధ్వనులు చేసినప్పుడు చెప్పండి చెప్పండి. జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? దేవదూతలు అందరూ అన్నగడ ఒకటి ఉందా? కిందకి వచ్చండి. దేవుని కుమారులు. అది మ్యాటర్. ఆ దేవలోకాలలో నుండి కొంతమంది భూమి మీదకి వచ్చారు. భూమి మీద ఉన్నటువంటి నరుల కుమార్తెలు. నరుల కుమార్తెలు అంటే అవ్వ ఆదాము పుట్టిన సైన్యము. వారిలో కొంతమందిని వారి వివాహం చేసుకున్నారంట. ఆ తర్వాత ఇలాగేనండి, దేవదూత దేవదూత ఇక్కడేమో నరుని కుమార్తె. ఇదే విగ్రహారాధన. ఇదే గలిపిలి. ఇదే అసహ్యకరమైన పని. ఇది ప్రకృతికి విరుద్ధమైన కార్యం. దేవదూత వచ్చి నరుని స్త్రీతో వివాహం చేసుకుని వారికి పుట్టిన పిల్లలు ఎలా ఉన్నారంటే ఒక్కొక్కడు 70 అడుగులు ఉన్నాడంట. ఎన్ని అడుగులు పుట్టినప్పుడు బాగానే మనలాగే పుట్టారు వాళ్ళు. కానీ వాళ్ళు ఎదిగిపోతున్నప్పుడు అలాగే ఎదిగిపోయారు వాళ్ళు. నఫీనులు
నెఫీనులు. ఆ నెఫీనులో నిమ్రోద్ అన్నవాడు ఒకడు ఉన్నాడు. అమ్మా, నెఫీనులు తర్వాత వాళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్పారు, చదవండి. వాళ్ళు ఎవరాళ్ళు? చదవమ్మా. ఆ దినములలో ఆ నెఫీనులు అనేవారు భూమి మీద ఉన్నారు. తర్వాత నుండిరి దేవుని కుమారులు. వారికి పిల్లలు కన్నారు. పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే. అమ్మా అమ్మా, అదే మాట. పూర్వము సూర్యులు, సూర్యులు ఒక్కొక్కడు వాడి చెయ్య నా ఎంత ఉండేది. ఒక్క దేవదూత దెబ్బకి 1,120,000 మందిని చంపేసింది ఒక్క దేవదూత. అలాంటి దేవదూత బలము, స్త్రీ యొక్క బలహీనత లో నుండి పుట్టిన ఈ నెఫీనులలో ఒకడు నేను దేవుడను అన్నాడు. వాడి పేరే నిమ్రోదు. అది ఇప్పటికీ కొనసాగుతుంది. దేవుడు 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 స్థానాన్ని తీసుకునే పనిలో బాగా నిమగ్నమైపోయింది లోకం. అందుకే ఆయన అంటారు, యెషయా ప్రవచన గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనము 5వ వచనం, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి, అమ్మా, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరుగుకుంటున్నప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. చాలమ్మా. కొంచెం అదే సమయంలో 44వ అధ్యాయము 15వ వచనము స్పీడ్ గా చదివండి. ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును, వాటిలో కొంత తీసుకుని చలి కాచుకున్నాడు, నిప్పు రాజపట్టి రొట్టె కాల్చుకున్నాడు, ఒక తుండు తీసుకుని దానితో ఒక దేవతను చేసుకొనును. ఎలాగా? ఒక తుండు తీసుకుని దానితో ఒక దేవతను చేసుకొనును. ఒక తుండు తీసుకుని దానితో ఒక దేవతను చేసుకొనును. తుండు అంటే భాగము. ఒక దేవతను చేసుకునేను, దానికి నమస్కారం చేయును, దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును. అదిగో చూసారా, దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును. అదే భారతదేశంలో జరుగుతున్న పని. విగ్రహము. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము
విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. అమ్మా అక్కడి నుంచి మళ్ళీ ఆ మాటలా ఉంచి మళ్ళీ వెంటనే యెషయా 44:7వ వచనం, దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును, దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు నీవే నా దేవుడవు, నన్ను రక్షింపమని ప్రార్థించెను. నన్ను రక్షించుము, నన్ను కాపాడుము అంటే నీవు ఆపదలో ఉన్నావనే గ్రహింపు నీకు ఉండనే ఉన్నది. అక్కడ విచిత్రమైన మరల ప్రసంగం. హల్లెలూయా, హల్లెలూయా. చరిత్రలో ఎప్పుడు ఎన్నడూ కని విని ఎరగని ఒక నిగూఢమైన సందేశము, ప్రవచనాత్మక సందేశము ఇది దిగి వచ్చుచున్నది. ఇది వినుచున్నవారు ఆత్మపూర్ణలో అయిపోతారు. చదవండి 18వ వచనం. వారు వివేచింపరు, వారు గ్రహింపరు. 2 అమ్మా బాబు నా వైపులా చూడండి. వారు వివేచింపరు, భక్తి ఇన్ని రోజులని నువ్వు ఎలా ముద్ర వేసుకుంటావు? భక్తి ఇన్ని రోజులు, భక్తి ఇన్ని నెలలు అని ఎలా వేసుకోగలవు నువ్వు? నీకు నీవే ప్రణాళిక తీసేసుకోగలవా? విమర్శించే పనిలో నేను లేను, వివేచించే పనిలో దేవుడు పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ యేసు మాత్రము ప్రకటించమన్న సత్యాన్ని ప్రకటించక మానను. వారు వివేచింపరు, గ్రహింపరు. ఈ 2 పనులు చేసింది అమ్మమ్మ గారు. పండు తినగానే ఈ 2 ఎగిరిపోయి, వివేచన ఎగిరిపోయింది, గ్రహింపు కనుమరుగైపోయింది. వెంటనే ఏం కనబడిందంటే తన శరీరం కనబడింది. బాబు ఇదేంటి ఇలా ఉన్నాను? హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ మాట, చూడకుండానట్లు. అదుగో అది విషయం. చూడక ఉండునట్లు వారి కన్నులు కప్పబడ్డాయి. ఏంటి చూడకపోవడం? మరండి ఏం చేయమంటావు? మా దగ్గర చుట్టూ మళ్ళీ పైగా అమ్మా, ఇందాక మీకు జ్ఞాపకం చేశాను ఎవరిని? 3 లోకాలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. విష్ణు భార్య ఎవరు? పోనీ బ్రహ్మ భార్య పేరు ఎవరు? కొంతమంది లక్ష్మీదేవి అంటున్నారు.
సరే, విష్ణు యొక్క లోకం పేరేంటి? విష్ణు లోకం పేరు వైకుంఠం, శివుడు లోకం పేరు కైలాసం, బ్రహ్మలోకం పేరేంటి? ఇక్కడ హిందూ ధర్మం, హిందూ మతాన్ని ఆశ్రయించే వారు చేతుల పైకెత్తండి. గడిచిపోతుంది, అంతే, వెళ్ళిపోతుంది మన కథ. బ్రహ్మ ఉండే లోకం పేరు సంగతి అలా ఉంచితే, బ్రహ్మకు పూజలు చేసే ఊరెక్కడన్నా ఉందా? బ్రహ్మను దర్శించుకుని వచ్చామండి. మా సిస్టర్ గారు చక్కగా ఊపింది, లేచి నిలబడి బిడ్డ, కరెక్ట్, సత్యం చెప్పారు. బ్రహ్మను దర్శించుకుని వచ్చామన్నా ఊరు ఎక్కడ లేదు, ఉండదు. బ్రహ్మ సత్యం చాలా దగ్గరకు వస్తారండి. పరలోకం గేటు దాకా వచ్చేస్తారు, అక్కడి నుంచి జారిపోతారు, అంతే. బ్రహ్మ ఒక్కడే, పర బ్రహ్మ ఒక్కడే అన్నాళ్ళు కదా. బ్రహ్మ ఒక్కటే, పర బ్రహ్మ ఒక్కటే. ఆ ఒక్కటే అన్నదానికి ఒక్కడే అన్నదానికి చాలా తేడా ఉంది. ఒక్కటే అంటే వస్తువుని ఒక్కటి, రెండు, మూడు అని వస్తువులను కొలుస్తాం, లెక్క పెడతాం. ఇది ఒకటి, అది రెండు, అది మూడు, అది నాలుగు. ఒక్కడే, ఒక్కడే అన్నది హల్లెలూయా, హల్లెలూయా. వెళ్దాం, అక్కడికి వెళ్దాం. ముందు ఇక్కడ ఇంకొక విషయం, బ్రహ్మగారి దగ్గరికి వెళ్దాం. గౌరవనీయులు బ్రహ్మంగారు ఎక్కడున్నారు మీరు అని అడుగుతుంటే ఆయన అంటాడు, నేను సత్యలోకంలో ఉన్నాను. బ్రహ్మను తెలుసుకోవాలి, బ్రహ్మను కలవాలి అంటే నీకు భూమి మీద సత్యలోకము తెలిసిపోవాలి. సత్యానికి నువ్వు వెళ్ళాలంటే ముందు గడప ఒకటి ఉంటుంది, ద్వారబంధం. ద్వారబంధం దగ్గరికి వెళ్ళగానే లోన యజమానులు వారు ఉంటారు. త్వరగా వచ్చి తలుపు తీసేది ఎవరు ఎక్కువగానే చెప్పండి. మీ ఆయన ఇంట్లో పడుకుని ఉన్నాడో లేకపోతే కూర్చుని ఉన్నాడో, ఎవరో వచ్చి తలుపు ఉండి మాట్లాడుతున్నారు, కొడుతున్నారు అనుకోండి, ముందెళ్ళేది ఎవరు? చెప్పరేటి, మిమ్మల్ని మీరు ఒప్పుకోరే? మీరే వెళ్తారు. ఎవరండి? ఎవరక్కడ? నేనమ్మా, సర్పాన్ని. ఏంటి మీరు వచ్చారేంటి? అదే ఏం లేదు, మీ ఆయన ఎక్కడెక్కడ ఏమి పెట్టాడో, ఏం చెప్పాడో ఏంటో అదంత చెప్తామని అన్ని బాగా చెప్పాడు. ఇంకా బీరువా కింద తాళాలు పెట్టాడని చెప్పాడు. అదే మరి ఆ తాళాలు తీసుకుని ఇలా తిప్పితే దాంట్లో ఉండేవని నీకు దొరికేస్తాయని మీ ఆయన అక్కడిట్టాడన్న సంగతి. అలాగే సర్వ సత్యలోకమని పిలువబడుతున్నటువంటి ఆ మహా సత్యలోకంలోనికి వెళ్ళాలంటే విద్య కావాలి. విద్య, సరస్వతి అనగా చదువు, జ్ఞానం, విద్య, వివేకము,
గ్రహింపు ఇవన్నీ ఎగిరిపోయి కాకి ఎత్తుకున్నట్టు దేవుడికి స్తోత్రం చెప్పాలి. అలా దేవుడి దగ్గర అసలు కొంచెం కూడా రాజీ పడరండి. నా యేసయ్య ఎంత గొప్ప దేవుడో తెలుసా? నువ్వు యేసుని నమ్మకుంటున్నావు, నమ్ముకుంటున్నావు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 19వ లేఖనము చదివే ముందు ఆ పైన ఆయన సెలవిచ్చినదేమనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు, మరి ఏ దేవుడును లేడు. అంధకార దేశములోని కఠిన చీకటి కలిగిన దేశములోని మరుగైన చోటున నేను ఈ మాట్లాడలేదు, మరుగైన చోటున నేను మాట్లాడలేదు. బాగా వినాలి. మరుగైన వాడిగా నేను ఎక్కడెక్కడ ఉండి చోట్ల మాటలో ఉండి నేను మాట్లాడలేదు. నేను చెప్పి చేసేవాడిని. ఆ మహాలోకాలు, దేవలోకాలు, ప్రపంచంలో ఉన్నటువంటి ఆ 3 ఆకాశాల పైన కోటాను కోట్ల ఎన్ని సంవత్సరాలు చెప్పాను నేను? 1000 సంవత్సరాలు నువ్వు చెప్పుకుంటావే, అన్ని కోట్ల ప్రపంచాలు అన్నిటికీ చెప్పారు. ఏంటో తెలుసా? నాలో నుండి ఒకరు బయటకు వస్తారు. ఆయన శరీరాన్ని ధరించుకుంటారు. ఆయన అతి యవ్వన ప్రాయములో వేడి రక్తముతో అటు స్వర్గానికి ఇటు భూమికి నది మధ్య భాగములో ఆయన మృత్యువుగా మరణిస్తారు, హింసింపబడతారు. అమ్మా, నా తెలియగడుతో నీ అడ్రస్ అంజాలు చెప్పుకోవడం అవసరం ఏంటి? ఇప్పుడు స్కూల్లో ఉన్నావు, స్కూల్లో ఉన్నప్పుడు నీ పేరేంటి? పోనీ ఎంకమ్మ. ఎంకమ్మ ఒకటి ప్రెజెంట్ సార్. ఎంకమ్మ ప్రెజెంట్ సార్ అనగానే ఆయన ఓహో ఎంకమ్మ వచ్చింది అని టికెట్ కొంటాడు. అలాగా పుల్లమ్మ ప్రెజెంట్ సార్, పుల్లమ్మ వచ్చింది టికెట్ కొంటాడు. నల్లమ్మ ప్రెజెంట్ సార్, టికెట్ కూడా. మన ఊళ్ళో పెట్టిన పేర్లు ఇయే కదా, ఎంకమ్మ, నల్లమ్మ, పుల్లమ్మ, ఎల్లమ్మ. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం గట్టి చెప్పండి. ఇంకా మీకు చిత్రం ఉన్నారా? పేరు అబద్ధాలోడు. ఏం పేరు? ఎరా అబద్ధాలు అని పిలుస్తున్నాడు. నేను కాపీ తాగుతూ మరి చల్లపెట్టేనంటే కలసింగా. హల్లెలూయా. మా నాన్న పిలుస్తున్నాడు, ఒరే అబద్ధాల్లో ఎలా రారా అన్నాడు. నేను ఎటకారమే అనుకుని మా నాన్న అడిగాను. నిజంగా చెప్పినానా ఆడి పేరు అబద్ధాలు ఏంటంటే, అయ్యో అబద్ధాలోనే ఆడి పేరు. ఆడికి అంత బాగా నచ్చిందో మరి. ఈ లెక్కలో నిజాలుడు ఎక్కడ ఉంటాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిజాలు వద్దు, అబద్ధాలు వద్దు. హల్లెలూయా. నాకు సత్యమే కావాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆ సత్యము? చెప్పి నేను ముగించేశాను. ఏంటి సత్యం అంటే, మాయా స్వరూప, మాయా స్వరూపుడైనట్టు. 3వ వచనం చదువమ్మా. నన్ను వెతుకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. అది గది నేను చెప్పలేదు. వ్యర్థముగా నన్ను వెతకండి అని నేను చెప్పలేదు. మాయ
అంతా మాయ. ఏంటండి సెపరేట్? ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు బాబు. ఇందాక దాకా నాతో మాట్లాడాడండి. ఈలాగా చిక్ 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 పాపమే మరి. హల్లెలూయా. పాపం మరి ఏంటంట? పాపం మరి. అయ్యో పాపం. అయ్యో చేసిన పాపమే. హల్లెలూయా. ఎవరు? అవ్వమ్మ. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలారా, నేను న్యాయమైన సంగతులను చెప్పువాడను, యథార్థమైన సంగతులను తెలియజేయువాడును అగు యెహోవాను నేనే. కూడి రండి జనములలో తప్పించుకొని వారులారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి. తమ కొయ్య విగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొర్రపెట్టు వారికి తెలివి లేదు. తెలివి లేదు, వివేకము లేదు, గ్రహింపు లేదు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయాలు తెరవబడును గాక, మీ అవివేకము తొలగిపోవును గాక, మీ కన్నులు తెరవబడును గాక. మూడవ కన్నులు తెరవబడాలి. అదే విషయం మన ఉంటుంది. నా మూడో కన్ను తెరిచానంటే మన మనుషులు కూడా అంటారు, ఏమంటారు? నా సంగతి ఇంకా తెలదరు నీకు. ఏ గతి? అసలు ఉన్న గతే లేదు. హల్లెలూయా. ఏంటి చెప్పండి? ఉన్న గతే లేదు కానీ ఇంకో గతి. నా సంగతి ఇంకా తెలుతాయి. నా సంగతి ఏంటో తెలుసా? అసలు నేనేంటో తెలుసా? హల్లెలూయా. ఒక కప్ప ఉందంట, పెద్ద కప్ప. చిన్న కప్పతోటి ఈ మధ్యలో ఏంటి నన్ను లక్ష్య ఎత్తలేదు అని అడిగిందంట. చిన్న కప్ప ఉందంట, ఉండవే చెప్పేవులవే అందంట. అలా కాదు. ఏంటి అంటే ఏంటి ఏమనుకున్నావు నువ్వు? అలా ఈ మధ్యలో నన్ను అలా లక్ష్య పెడతలేదు ఏంటి అంటే, ఈ చిన్నకప్ప అందంట, అయ్యో ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, అలా ఏంటి ఇంతలా రెచ్చిపోతుంది అంటే అని అనుకున్నప్పటికీ పెద్ద కప్ప అందంట, ఏంటి నా సత్తా ఏంటి చూపించాలి నీకు, చెప్పు. ఈ చిన్న కప్ప అందంట, ఎందుకులే అయ్యా, ఎందుకు అలా రెచ్చిపోతున్నావు, ఊరికే బాబు, నేనేమన్నానని నిన్ను, ఎందుకు నేనేమన్నా అన్నానా? పోనీ అయినా బా ఈ మధ్యాహ్నం నేను చూస్తున్నాను గమనిస్తున్నాను, అస్సలు నన్ను చాలా చిన్న చూపు చూస్తున్నావు, నన్ను అలా పట్టించుకునే విన్నావు, నన్ను చూద్దు కానీ నా సంగతి అంటే చూద్దు కానీ అని చెప్పి అన్నదంట. ఇక ఆ వస్తుంది చూసుకో రైలు, ఆ రైలు నేను ఆపేస్తాను అందంట. ఏ కప్ప? పెద్ద కప్ప ఏ కప్పతో అంటుంది? చిన్న కప్పతో. అయ్యి బాబు, ఆ రైలుని రాళ్ళే ఆపలేవే బాబు, మనుషులే ఆపలేరు, కొట్టుకుపోతాయి, టాటర్లు వెళ్ళిన లారీలు వెళ్ళిన లాక్కుపోతుంది అని చిన్న కప్ప మనసులో అనుకుంటా. అదో ఏదో చనుకుంటున్నావు, నువ్వేదో చనుకుంటున్నావే, చూడు నా సంగతి అంటే చూడు అని చెప్పి ఆ వస్తున్న ఆ రైలు మీద ఉన్నటువంటి ట్రాక్ మీద ఎక్కిందంటే కప్ప. ఎక్కి బొగ్గలు బాగా ఉప్పించి, చూసుకో నా సంగతి ఏంటో, చూసుకో నా సంగతి ఏంటో, చూసుకో నా సంగతి ఏంటో అన్నప్పటికీ ఇంకా ట్రైన్ ఇంకా రాలేదు, ఎక్కలేదు.
ఈలోగా ఇదే పొట్ట అనగానే దాని పొట్ట అదే బద్దలు చచ్చిపోయింది. పైన ఏమో ట్రైన్ వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎందుకంటాను నాకు అప్పుకు ఎందుకు ఇచ్చింది చిన్న జీవితం అనండి. ఎందుకు పంతాలు, ఎందుకు తాపత్రయం? హల్లెలూయా. ఎందుకమ్మా నీకు ఆశలు, దురాశ, పేరాశ? హల్లెలూయా. అన్నిటిని విడిచిపెట్టి నువ్వు యేసుని కలిగి ఉండాలి. ఆ మాట ఏమిటో తెలుసా? ఆ మాటే శాశ్వతమైన మూట. ఆ మూట నా యేసయ్య బాట. హల్లెలూయా. ఆ జీవపు ఊట నా యేసయ్య బాట. అందుకే ఈ మాట నీ నోట రావాలి ఈ పూట. ఏం కవిత! దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి అలా ఉన్న మీకు ఏమి ఇస్తానన్నాడు తెలిసి వేళ. హల్లెలూయా. 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 దేవతలు అందరికంటే పైనామము కలిగిన యేసు నామమును ధరించుకున్న నువ్వు సాక్షాత్తు మహాదేవుని, సాక్షాత్తు దేవదేవుని స్వరూపానివి, దేవుని పోలికవి, దేవునికి నీ మానవునికి మధ్యలో ఉన్నటువంటి ప్రతినిధిని. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ నీవే, నాన్న నీవే, నా యేసయ్యా, అన్ని నీవే. కానుకలు పెట్టేమ్మా. అమ్మ నీవే, నాన్న నీవే, అన్న నీవే, నీవే నా యేసయ్యా, అమ్మ నీవే, అన్న నీవే, అన్ని నీవే నా యేసయ్యా, అమ్మ నీవే, నాన్న నీవే నా యేసయ్యా, అన్న నీవే, అమ్మ నీవే నా యేసయ్యా. కొడాలి చప్పట్లు. నీకంటే ఇలలో ఎవరు లేరయ్యా, నీకంటే ఇలలో ఎవరు లేరయ్యా, నీవే నాకు తోడు యేసయ్యా, నీవే నాకు తోడు యేసయ్యా, నీకంటే ఇలలో ఎవరు లేరయ్యా, నీకంటే నీవే నాకు తోడు యేసయ్యా, అందరూ కొద్ది నిమిషాలు ఎవరు మట్టుకు వారే ప్రభువా దేనిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నాయన మొదటి భాగము ఈ రోజున మాకు వివరించారు ప్రభువా. మరలా వచ్చే వారం రెండవ భాగము, 3 భాగములుగా మాట్లాడమని చెప్పారు తండ్రి.
మొదటి భాగము ద్వారా కొన్ని విషయాలు మీరు బయలుపరచారు నాయన. సత్యము, దేవుని మర్మములు